శ్రీచక్ర శుభ నివాస స్వామి జగమేలు చిద్విలాస. జై శ్రీకృష్ణ. సత్య జ్యోతిష వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశీస్సులు. ఈరోజు మనం ఈ వీడియోలో 116 రూపాయలు దాని కథ. సహజంగా ఏ బ్రాహ్మణోత్తముడు మన ఇంటికి వచ్చినా 116 రూపాయలు తామలపాకులు ఒక్క అరటిపళ్ళు తాంబూలంగా ఇవ్వటం సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే అసలు ఈ 116 రూపాయలు అనేది ఎలా వచ్చింది, దీనికి సంబంధించి ఒక ప్రాచీన ఆయన కథ ఒకటి మనకి లభ్యమవుతోంది చరిత్రలో. పూర్వం ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని నిజాం నవాబులు, ఆంధ్ర ప్రాంతాన్ని బ్రిటిష్ వారు పాలించేవారు. ఆ రోజులలో నిజాం నవాబులు పండితులను ఆదరణ అనేది చాలా బాగా చేసేవారు. పండితులను పిలవటం, సభలో కవిత్వాలు చెప్పించుకోవటం, వారికి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి పంపటం. ఆ విధంగా జరిగినప్పుడు ఆ నవాబు గారు పండితులకు సన్మానం చేసి వారి ఆచరణలో ఉన్న, వారి ప్రభుత్వ ఆధారంలో ఉన్న 100 రూపాయలను వీళ్ళకి దక్షిణగా ఇవ్వటం జరిగేది. అయితే ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళిన పండితులు అక్కడ 100 రూపాయలు తీసుకుని తిరిగి ఆంధ్ర ప్రాంతానికి చేరేసరికి ఇక్కడ బ్రిటిష్ వారి ప్రభుత్వం అమలులో ఉండి ఆ 100 రూపాయలు 84 రూపాయలుగా మాత్రమే గుర్తించబడేది. అంటే 16 రూపాయలు వాళ్ళు నష్టపోవడం జరిగేది. ఈ విషయాన్ని బ్రాహ్మణులు పండితులు తమలో తాము చర్చించుకుంటూ ఆ 16 రూపాయలు నవాబు గారే ఇస్తే మనకు 100 మిగిలేది కదా అని వారిలో వారు చర్చించుకుంటూ ఈ విషయాన్ని నవాబు గారి ఆస్థానానికి చేరవేశారు. ఈ విషయాన్ని గ్రహించిన నిజాం నవాబు గారు మనం ఇంకా ఎంత పెంచి ఇస్తే అక్కడ 100 రూపాయలకి సరిపోతుంది అని వారి ఆస్థానంలోని మంత్రివర్యులను అడగటం, వారు 16 రూపాయలు పెంచినట్లయితే అక్కడ సరిపోతుంది అని చెప్పటం. ఆ విధంగా వారు ఇచ్చే 100కి మరో 16 రూపాయలు కలిపి 116 రూపాయలు నిజాం నవాబు గారు పండితులకు ఇవ్వగానే ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళిన ఆ పండితులు ఆంధ్రాకు వచ్చేసరికి అది 100 రూపాయలుగా చలామణి అవటం జరిగేది. ఈ రకంగా 116 అనే పదానికి విలువ వచ్చింది. ఇది 116 యొక్క చరిత్ర. ఈ చరిత్ర ఇంతవరకు ఎవ్వరికీ కూడా తెలియదు. చాలా అద్భుతమైన విషయం ఇది. స్వస్తి. జై శ్రీకృష్ణ.